హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఎలాంటి ఇన్స్టాగ్రామ్ ద్వారా అయినా మనము ఎలా లీడ్స్ తెచ్చుకోవాలి? సో చాలా మంది వరి అబౌట్ అనేది ఇన్స్టాగ్రామ్ ద్వారా లీడ్స్ వస్తాయా రావా? మీకు ఇన్స్టాగ్రామ్ ద్వారా కంపల్సరీ లీడ్స్ వస్తాయండి. ఎలా అంటే ఫస్ట్ మీరు ఏ వీడియో అయితే మీరు క్యాంపెయిన్ చేయాలనుకున్న ఆ వీడియో తీసుకోండి. ఫస్ట్ జనాలకి మీ యొక్క బిజినెస్ తెలియాలి. అది మనకు కంపల్సరీ ఉండాలి. దానికోసం మనము యాడ్స్ మీద తీసుకోవాలి. సార్ మనం ఫేస్బుక్ ద్వారా చేస్తే బెటరా, ఇన్స్టాగ్రామ్ ద్వారా బెటరా? ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్తో కంపేర్ చేస్తే ఇన్స్టాగ్రామ్ పెట్టండి ఇప్పుడు మార్కెట్లో. దానికోసం మనము క్యాంపెయిన్లో మనకు రెండు రకాలు ఉంటుంది. ఒక లీడ్స్ ఉంటాయి, ఒకటేమో ట్రాఫిక్ ఉంటుంది. అయితే లీడ్స్ మాత్రము మనం డైరెక్ట్గా డెస్క్టాప్ యూజర్ మాత్రమే చూడగలుగుతారు ఇన్స్టెంట్ ఫామ్లో. ఇందులో ట్రాఫిక్ యాడ్ క్రియేట్ చేసుకొని దీని ద్వారా మనము కంప్లీట్ ఎంగేజ్మెంట్ చేసుకోవచ్చు. ఇక యాడ్ క్రియేట్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా క్లిక్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేసుకొని మీకు ఇక్కడ కంప్లీట్గా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ని మీరు డైరెక్ట్ చేసుకోవాలండి. తర్వాత మీరు ఇక్కడ బడ్జెట్, ఇది వరకు మనకు 80 రూపీస్ అట్లా ఉండేది. ఇప్పుడు మనము కంప్లీట్గా చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ వచ్చి పర్ డే 90 రూపీస్ అయిందండి మనకు. తర్వాత ఏ లొకేషన్ మనం టార్గెట్ చేసుకోవాలి, అది మనకు చాలా ఇంపార్టెంట్ అండి. సో దానికోసమే ఇక్కడ ఎలాంటి లొకేషన్ మనము క్రియేట్ చేసుకోవాలో మనకు ఉంటుంది. మన ఏరియాలో ఏదైతే మనం క్రియేట్ చేస్తున్నామో అది క్రియేట్ చేసుకొని ఇక్కడ మనకు ఏదైతే మనకు డ్రాప్ ఇన్ ఉందో డ్రాప్ ఇన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడి నుంచి మనకు 5 కిలోమీటర్ రేడియస్ పెట్టుకోవచ్చండి. రేడియస్ మనం క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనము ఏ యాడ్ అయితే మనం పెడదాం అనుకుంటున్నామో యాడ్ ఎగ్జిస్టింగ్ పోస్ట్ సెలెక్ట్ చేసుకొని ఎక్కడైతే మనకి యాడ్ ఉందో ఆ యాడ్ ప్లేస్లో సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఎలా అప్రోచ్ అవుతారు అంటే కంప్లీట్గా మన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్కి వెళ్తారు వాళ్ళు. ఏదైతే మనం వచ్చామో అడ్మిషన్ ఓపెనింగ్స్, అది మనకి ఇక్కడ మేజర్ యూజ్ అవుతుంది. ఎప్పుడే గుర్తుపెట్టుకోండి, యాడ్ అనేది ఎక్కడ మనకు ఆ, చూపిస్తుంది, ఎక్కడ ఆడియన్స్ కంట్రోల్ ఉంది, కంప్లీట్గా మనకు ఈ ప్లేస్మెంట్లో మీకు చూడొచ్చండి. ఈ యాడ్ అనేది కంప్లీట్గా మీకు ఆప్షన్ తీసుకున్నట్టే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో ఆడియన్స్ అండ్ మెసెంజర్, ఇది కంప్లీట్గా ఇన్స్టాగ్రామ్తో వెళ్తుంది. సో కాబట్టి ఇన్స్టాగ్రామ్ ద్వారా మనకు ఆడియన్స్ అనేవి వస్తారు. అయితే ఇక్కడ సార్ మన ఆడియన్స్ పెంచుకోవాలంటే ఏం చేయాలి? అప్పుడు ఏంటంటే మన ఆడియన్స్ పెంచుకోవాలంటే ఏదైతే మనం లొకేషన్ ఇచ్చామో ఆ లొకేషన్ యొక్క రేడియస్, ఇప్పుడు నేను సపోజ్ 5 ఇచ్చాను కదా, 7 కిలోమీటర్ పెట్టా. ఇప్పుడు సేమ్ అనే ఉంది. సో మన ఈ రేడియస్లో ఆ సెర్చ్ అనేది చాలా తక్కువ ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి నేను ఏం చేశాను, 3 కిలోమీటర్ పెట్టాను. సో తగ్గిపోయింది. సో మనం ఎంత రేడియస్ అయితే మనం పెంచుకుంటూ వెళ్తామో ఆ రేడియస్ ప్రకారంగా ఇది మనకు కంప్లీట్గా పెరగడం జరుగుతుందండి. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత వీడియో అప్లోడ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక్కడ మనము కంప్లీట్గా పబ్లిష్ చేసుకోవాలి. ఈ యొక్క కంప్లీట్ యాడ్ అనేది మన ప్రొఫైల్ ద్వారా ఎంగేజ్మెంట్ అవుతుంది. సో పబ్లిష్ క్లిక్ చేసిన వెంటనే మన యాడ్ అనేది కంప్లీట్గా పబ్లిక్కి విజిబుల్ అవుతుంది. అది మొబైల్ ద్వారా అండ్ డెస్క్టాప్ ద్వారా, ట్యాబ్లెట్ ద్వారా మీకు విజిబిలిటీ అనేది ఉంటుంది. సో కంప్లీట్గా మీకు ఏమేమి ప్లేస్మెంట్స్ ఇక్కడ ఉన్నాయో కంప్లీట్ ప్లేస్మెంట్ మీకు అనేది ఇక్కడ విజిబుల్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్ ఎక్స్ప్లోరర్, ఇన్స్టాగ్రామ్ పోస్ట్, మనకి ఎక్కడైతే విజిబుల్ కావాలో అక్కడ మీకు డెస్క్టాప్లో అండ్ మొబైల్ ప్లేస్మెంట్లో మీకు యాడ్ విజిబుల్ అయ్యి కస్టమర్ అనేవాళ్ళు మనతో ఇంటరాక్ట్ అవుతారు అన్నట్టు. ఎప్పుడైతే యాడ్ క్రియేట్ చేసిన వెంటనే మనకు రెండు విధాల ఎర్రర్స్ వస్తాయండి. ఒకటి పేమెంట్ ఎర్రర్ వస్తుంది, ఒకటేమో అకౌంట్ ఎర్రర్ వస్తుంది, నో యాడ్స్ వస్తాయి. అకౌంట్ ఎర్రర్ అయినా కానీ పేమెంట్ ఎర్రర్ అంటే ఏంటంటే మన అకౌంట్లో పేమెంట్ లేనట్టు. మనం పేమెంట్ మనం మినిమం 100 రూపీస్, 50 రూపీస్ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చూడండి యాడ్ చేస్తున్నాను అమౌంట్. ఏదైతే మనకు పేమెంట్ యాడ్ చేయాలో ఇక్కడ యాడ్ చేసుకోవచ్చండి. జస్ట్ మీరు స్కాన్ చేస్తే పేమెంట్ అయిపోతుంది. మీకు ఏదైతే పేమెంట్ ఇక్కడ ఉందో జస్ట్ ఇక మీరు పేమెంట్ యాడ్ చేసుకుంటే అయిపోతుంది. డన్ అయిపోయింది. ఈ స్కాన్ మీరు యూజ్ చేయదండి. ఈ స్కాన్ యూజ్ చేస్తే మీ డైరెక్ట్ మీకు పేమెంట్ ఇలా యాడ్ అయిపోతుంది. అది అనేది ఈ అకౌంట్ వరకే లిమిట్ అయిపోతుంది.
సో ఇది మీకు ఎలిజిబుల్ కాదు. సో పేమెంట్ యాడ్ అయ్యాక మీకు ఉంటుంది చూడండి, క్యాంపెయిన్కి వెళ్ళాక ప్రీవియస్ పేమెంట్ ఎర్రర్ వచ్చింది మీకు, ఇప్పుడు అలాంటి ఎర్రర్ మీకు రాదు. చూడండి. సో ఇన్ రివ్యూ తర్వాత యాక్టివ్ అయిపోయి ఈ యాడ్ అనేది విజిబుల్ అయిపోయి మనకి ఎంతైతే ఇక్కడ రీచ్ ఉందో అదనేది మనకు ఇంక్రీజ్ అవుతుంది అన్నట్టు. సో ఇలాగా మనము ట్రాఫిక్ ఇంక్రీజ్ చేసుకుంటే మనము యాడ్ని మనము ప్రమోట్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.